బాబు సర్కార్ మళ్ళీ అప్పు, సెక్యూరిటీ వేలం ద్వారా 4,000 కోట్లు. మళ్ళీ మెడికల్ కాలేజీకి డబ్బులు లేవు కానీ ఈయన చేస్తున్నారు. స్మార్ట్గా 20 కోట్ల దోపిడీ అంట, స్మార్ట్ ఫోన్లకు సంబంధించి, అంగన్వాడీలకు సంబంధించి. ప్రజలకు నష్టం చేసే పీపీపీ విధానం, అమరావతి 2వ విడత భూ సమీకరణ, ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తే పవన్ ఇమేజ్ పెరుగుతుంది కానీ భీమవరం డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయిస్తే ఎలా పెరుగుతుందని ఆయన భీమవరం డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించడానికి కూడా ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఎప్పుడో 3 నెలల క్రితం మొత్తుకుంటే ఆయన ఏమనుకున్నాడు, తను చెప్పంగానే ఆదేశం అయిపోద్ది అనుకుంటే పక్కన పాడేశారు. రోజు విమర్శ వస్తుండేసరికి ఇక మళ్ళీ తప్పనిసరి పరిస్థితిలో ఇచ్చినట్టున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్కిల్ స్కామ్ సంబంధించి ఆ రోజుల్లో సిఐడి ఇచ్చిన నివేదికలో డైరెక్ట్గా కోర్టు సమర్పించింది కదా ఇంద్రనీల్. అవును, ఈ 77 కోట్లు 73 కోట్ల ఎంత డైరెక్ట్ 77 కోట్లు డైరెక్ట్గా టీడీపీ ఖాతాలోకి వెళ్ళిందని వాళ్ళు మరి ఇప్పుడేమో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని, ఇది కూడా మిస్టేక్ అని చెబుతారా? అప్పుడు సిఐడి ఇప్పుడు సిఐడి వేరువేరా? ఇక టీడీపీ కార్యకర్తలు కాకీల్లా వ్యవహరిస్తున్నారట. మైలవరంలో బస్సులపై టీడీపీ నేతలు డ్యాన్సులు చేస్తేనేమో పోలీసు వారు వాళ్ళు కూడా ఏమైనా చప్పట్లు కొట్టారేమో. అదే వైసీపీ వారు మామూలుగా ర్యాలీలాగా వెళ్తే కూడా, శాంతియుతంగా వెళ్తే కూడా వాళ్ళ మీద కేసులు పెట్టారట. అట్లాగే ఇందాక ఎక్కడో చూశాను రామ్నాథ్ గారి వీడియో ఒకటి, బాలకృష్ణ గారి ఏంటంటే అది ప్రోగ్రామ్ ఏదో ప్రోగ్రామ్ సినిమా రిలీజ్ మేకల్ని కోసి తలలు తగిలి, అది చూపించండి, కనపడుతుందా కెమెరా? సో అది కనపడలేదు, కనపడుతుంది సార్. రైట్, ఓకే. అది అట్లా చేస్తేనే వాళ్ళ మీద కేసు లేదు. చంద్రబాబు నాయుడు ఫోటోకి రక్త తర్పణం సార్, రక్త తర్పణం కోసి చంద్రబాబు నాయుడు ఫోటోకి కూడా, చంద్రబాబు ఫోటో బాలకృష్ణ సినిమా ఇద్దరికి సార్. బాలకృష్ణకేమో తలలు కట్టారు, చంద్రబాబుకేమో రక్తం పూశారు. చంద్రబాబు గారి ఫోటోకి అదే చంద్రబాబు ఫోటోకి, చంద్రబాబు కటౌట్కి. మరి అప్పుడేం కేసులు లేదు. అదేమో జగన్ పుట్టినరోజున లేదో వేట చేసుకున్నారని చెప్పి ఇంకా పైకి చంద్రబాబు గారు కూడా అంటున్నారు కదా, ఏది జంతు బలితో భయభ్రాంతులు గురి చేస్తారు. మరి ఆయన ఫోటోకి జంతు బలులు ఇచ్చింది బలి కదా సార్, వాళ్ళ బామర్ది ఫోటోకి తల్ల కట్టింది బలి కదా సార్. ఇదంతా కూడా రాజున్నారుగా, రౌడీలు చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేస్తానంటున్నారు, జంతు బలితో భయభ్రాంతులు గురి చేస్తారా అంటున్నారు. ఇంకోవైపు ఏమో మన సిపిఎం శ్రీనివాసరావు గారు సెక్రటరీ డైరెక్ట్గా అడుగుతున్నాడు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళకి, క్రిమినల్ కేసులున్న మీ అందరికీ పదవుల్లో ఉంటారు, ప్రజా ఉద్యమం చేసే వాళ్ళకేమో జైల్లో పెడతారా అని ఆయన రాజకీయ పదవులు. అనంతపురంలో గన్ కల్చర్ అంట, రాజకీయ పదవులు కూడా కాదు సార్. 900 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టి అది ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి సార్. ఇదే డిప్టీ మన RRR గారు ఉన్నారు కదా, ఆయన 900 కోట్లు ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టారు సార్. ఫోర్జరీ సంతకాలు పెట్టి, ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకుల్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టారు సార్. మీరు జాగ్రత్త ఆయనతో, ఆయన ఎవరి మీద పెడితే వాళ్ళ మీద డీజీపీ కంప్లైంట్ చేస్తారు కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేయించగలరు, మీ మీద కూడా అరెస్ట్ చేస్తారు. ఈ రోజు నన్ను ఎందుకు అడ్డం పడలేదా, నా మీద కూడా కేసు పెడతారు సార్. సార్ ఈ రోజు ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది సార్, ఒక వాల్యుబుల్గా ఉండేటువంటి పదవిలో ఉండి డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి ఇంటే ఎంత ఘోరంగా ఉంటుంది. నేను కూడా సోషల్ మీడియాలో ఆయనకి హక్కు ఉంది, ఆయన ఆ రకంగా ఏం మాట్లాడినా ఆయనకి ఏం ఇబ్బంది లేదు, ఎందుకంటే గవర్నమెంట్ అయింది కాబట్టి ఆయన ఏం చెప్తే అది చంద్రబాబు గారి పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు గారు కూడా వింటలేదేమో, ఏంటి నన్ను మూల కూర్చోబెట్టాడని ఏదో అన్నట్టుగా సార్. స్పీకర్ కూడా ఈయనకేం తీసుకోలేదు సార్. స్పీకర్ కూడా పోలీసుల్ని ఏ విధంగా పంటమూతులు మాట్లాడినాడు. ఇప్పుడు బీచ్లో పోయి మొగుడు 2 పెగ్గులు వేయాలా, పెళ్ళం పక్కన కూర్చోవాలని ఏ కల్చర్ తీసుకురావాలనుకోండి స్పీకర్ ఉండేటువంటి వ్యక్తి. అదే డిప్యూటీ స్పీకర్ కూడా మన రాష్ట్ర దరిద్రం సార్ ఇది. స్పీకరు, డిప్యూటీ స్పీకరు రాజ్యాంగబద్ధంగా సీఎం కన్నా మంచి పదవులు అవి. అటువంటి పదవుల్లో ఉండి ఇంత బూతులు మాట్లాడే వాళ్ళని పెట్టి పెట్టడం, ఇంత మోసగాళ్ళని ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి, ఫోర్జరీ డాక్యుమెంట్లతో 900 కోట్లు తీసుకొని వాటిని డిపాజిట్ చేసి, ఆ డిపాజిట్ల మీద డబ్బులు తీసుకొని బ్యాంకులు మారిస్తే బ్యాంకులే ఎగ్జాక్ట్ ఫోర్జరీ 100% ఫోర్జరీ. నా అనుమానం ఏంటంటే కంపెనీ పరంగా లోన్ తీసుకుని సరే కంపెనీలో మరి అది మిస్యూజ్ చేశారనేది బ్యాంకు వాళ్ళు పెట్టినటువంటి ఒక సోషల్ మీడియా మన అఫీషియల్గా పెట్టినటువంటి దీంట్లోనే ఉన్నాయి సార్. ఫోర్జరీ చేశారు. ఈయన ఎండి, దాంట్లో మీకు మధుసూదన్ రావు అనేటువంటి ఇంకొక అతను ఉన్నాడు, ఈయన కలిసి చేశారు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ పవర్ కంపెనీ సార్, అంటే పవర్ డెవలప్మెంట్ కంపెనీ పెట్టి
ఆ కంపెనీ ఆయన ఎట్లా కొట్లా బయటపడతాడు ఈ కేసుల్లో, ఆయనకి ఏం పెద్ద పలుకుబడి ఉంది, చంద్రబాబు గారు లేదు, లేదు సార్. అవసరమైతే కేంద్రంలో కూడా ఆయనకి పలుకుబడి ఉంది సార్. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు ఆయనకెల్లా ప్రాబ్లం సునీల్ కుమార్ గారు, ఆయన పంటి కింద ఇలాగే మాట్లాడుతుంది. సునీల్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అతన్ని విచారణకి అడ్డుపడతాడని చెప్పని సస్పెండ్ చేసినప్పుడు ఇతన్ని విచారణకి అడ్డుపడ్డా ఇప్పుడు ఒక డిప్టీ దీంట్లో ఉండి చెప్పండి, రైట్. ఇతను కూడా పదవి నుంచి తొలగించాలి కదా. తొలగించాలని రూల్ అయితే ఏమి ఉండదు కదా, నైతిక బాధ్యత సార్. అది ఆయన అడిగాడు, అది వేరే విషయం. అట్లా ఇప్పుడు పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు రోజు నీతులు చెప్తారు కాబట్టి, చంద్రబాబు గారు రోజు అసలు రౌడీజం గురించి మాట్లాడతారు, బహిష్కరణ అంటారు, జంతువుల గురించి మాట్లాడతారు. అవన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చర్చనీయాంశం అవుతుంది. ఆయన చిత్తశుద్ధితో మాట్లాడితే తప్పేం కాదు. అలాగే ఈ రుణాలు, ఆర్థిక నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులని కనపడిన వాళ్ళందరి మీద ముద్రేస్తారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఆయన ఏ రకంగా చూస్తారు? ఆయన తప్పేం చేయలేదని చెప్తాడా? కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిబిఐ పెట్టిన కేసు తప్పని చెబుతాడా చంద్రబాబు గారు, లేదా సుప్రీంకోర్టు అనవసరంగా స్టే ఎత్తేసిందని చెప్తారా, లేదు రఘురామకృష్ణరాజు గారు తప్పేం చేయలేదు, ఆయన బ్యాంకులకి ఎక్కొట్టలేదు, సిబిఐదే తప్పని చెబుతారా? ఏమిటి అనేది సమస్య. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన నీతులు చెప్పడం వేరు. ఇప్పుడు ఆయన ఆర్థిక ఉగ్రవాది అని అందరి మీద ముద్రేస్తారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఏ రకంగా మద్దతిస్తున్నారు? ఇంకో వైపున జంతు పనులు వాళ్ళు చేస్తేనేమో రైటు, వీళ్ళు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా ఎట్లా వ్యవహరిస్తారు? మైలవరం వంటి చోట్ల మోటార్ సైకిల్ మీద ర్యాలీగా వెళ్తే బస్సు మీద వైసీపీ వాళ్ళు తప్పు అంటారు. 3 గంటల సేపు ట్రాఫిక్ జామ్ చేసి లోకల్ లీడర్ కి, అవును, ఇంకోటి రఫ్ అని బోర్డు పెట్టారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతారు. కాళ్ళు ఎరగొడతాం, కీళ్ళు ఎరగొడతాను, రోమాలు తీస్తాను, చెయ్యి, అదేమో రైటు. ఈ డిఫరెన్స్, ఈ యొక్క ద్వైధీ భావం వల్ల చంద్రబాబు గారు విమర్శలకు గురవుతున్నారు. ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? ఎవరు రౌడీజం చేస్తున్నారు? ఎవరు ఇప్పుడు వాళ్ళ కంటికి ఎవరు రౌడీని చేసినా సరే వైసీపీ వాళ్ళే సార్. ఇప్పుడు మొన్న కూడా ఒక పిల్లగాడిని అరెస్ట్ చేశారు, కొట్టి అరెస్ట్ తీసుకెళ్లారు. పాపం అది జనసేన తెలియక అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళు అని చెప్పని జనసేన తెలియక రోడ్డు మీద తీసుకెళ్ళారు. అదే అవసరం అంటే అది వైసీపీకి మచ్చ తేవాలి, జగన్మోహన్ రెడ్డి మీద మరకేయాలి, ఏదో ఒక విధంగా వాడిని వైసీపీని ముద్ర వేయాలి. చివరికి అది రెడ్ బుక్ వాళ్ళ మీదనే అప్లికబుల్ అయింది సార్. సార్, జంతు బలి అనే విషయం వస్తే కొన్ని సాంప్రదాయబద్ధంగా చెప్పాలి కదా, ఆయన చేస్తారని చంద్రబాబు గారు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే సార్, మన రాయలసీమ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ గొర్రెలు కానివ్వండి వీటిని బలి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరిగే ఒక కల్చర్. అది కల్చరల్లో పందాల మీద వార్తలు వచ్చినాయి. రేపు సంక్రాంతి ఉంది, జరిగేది ఏంది? అలానే కోర్టులు నిషేధించినవి కదా అని వాటిని రిస్ట్రిక్ట్ చేయగలరా? అది సాంప్రదాయాల్లో కల్చర్లో పార్ట్ అయినప్పుడు. రెండోది ఏంటి, గొర్రెను బలించేది కూడా వేరే వాళ్ళ మీద అని ఎక్కడా కూడా స్టేట్మెంట్ లేదు. వాళ్ళ నాయకుడి యొక్క ఆరోగ్యం గురించి బాగుండాలి, మళ్ళీ పార్టీ అధికారంలో రావాలి అని ప్రార్థిస్తూ వాళ్ళు అది కల్చరల్లో పార్ట్గా చేసుకునే ప్రోగ్రామే. కానీ దాన్ని ఇప్పుడు ఒకప్పుడు కూడా కాదు, 2024 టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైన కార్యక్రమాలే నిర్వహించి ఉన్నారు. అలాగే బాలకృష్ణ గారి సినిమా విడుదల సందర్భాల్లో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. ఘోరము అనే దానికంటే కూడా కల్చరల్ పార్ట్ అయినప్పుడు సరే మీరు సంప్రదాయం అంటున్నారు కాబట్టి మీ ఇష్టం, నేనైతే వద్దని. అలాంటి దాన్ని టీడీపీ వాళ్ళు చేస్తేనేమో బ్రహ్మాండం, వీళ్ళు ఎవరైనా చేస్తేనేమో అది తప్పంటాం సార్. ఏంటంటే అంటే టీడీపీ వాళ్ళు చేస్తే కరెక్ట్, బాలకృష్ణ అభిమానులు చేస్తే కరెక్ట్, లేదు మెగా ఫ్యామిలీ అభిమానులు చేస్తే కరెక్ట్, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తే మాత్రమే ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది, ఇది చట్టం పరిధిలోకి వస్తుంది అని వాళ్ళని అరెస్టులు చేయటం, అరెస్ట్ చేసే ప్రోగ్రామ్ కూడా అంటే రోడ్ల మీద నడిపించడం, ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు భాగంగా మాత్రమే ప్రజలు చూస్తారు. సంప్రదాయాలు గతంలో చంద్రబాబు గారి పాలన ఇంత అధ్వానంగానూ నీచంగా ఉందో నేను ఎప్పుడు చెప్పలేదు. ఎన్నికలకు ముందు కంప్లైంట్లు ఉంటాయి, కరప్షన్ అలిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రజల మీద లేదా ప్రత్యర్థి రాజకీయ పార్టీ మీద ఇంత ఘోరంగా అధ్వానంగా మీరు ఎన్నికల కంటే ముందుగానే చూసుకుంటే కనీసం 15 కేసులు, లోకేష్ రెడ్ బుక్ అనేది అదే సార్ లోకేష్ గారు ఏమన్నారు, ఎన్నికలకు ముందు కనీసం 15 కేసులు 18 కేసులు లేకపోతే మీరు టీడీపీ కార్యకర్తలే కాదన్నట్టు మాట్లాడారు. అంటే మీరు ఏ విధంగా ప్రొవోక్ చేశారు కార్యకర్తలను కానివ్వండి, ప్రజలను కానివ్వండి. ఈ రోజున ఏ తప్పు చేయకుండా చిన్న ఆనందం అంటే వాళ్ళ పార్టీ అధినాయకుడు జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళు చేసుకునే ర్యాలీలు కూడా లోకేష్ గారు చెప్పారు సార్. మీరు బాగా గమనిస్తే లోకేష్ గారు ఇంకొక విషయం చెప్పారు సార్. ఎవరైనా సరే ఫ్యాక్షన్లో చనిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్త ఫ్యామిలీకి
నేను ఉద్యోగం ఇస్తానంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సార్. ఇండైరెక్ట్ గా ఇచ్చారు కదా ఇచ్చారు. చంద్రయ్య గారు. ఇప్పుడు కోటా చంద్రయ్య చంద్రయ్య గారు- ఆయన చనిపోయింది ఫ్యాక్షన్ మర్డర్ అనేమో అప్పుడు కేసు నమోదైంది. ఇప్పుడు కానీ అది తెలుగుదేశం మర్డర్ అని చెప్పి ప్రత్యర్థులు రాజకీయ పార్టీ పెట్టిందని చెప్పి వీళ్ళు ఇట్లా పెట్టి సార్ ఫ్యాక్షన్ మర్డర్ అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు సార్. ఫ్యాక్షన్ మర్డర్ లో చనిపోయినటువంటి తెలుగుదేశం కార్యకర్తల కుటుంబానికి నేను ఉద్యోగం ఇస్తాను అంటే ఏమని, తప్పు మీరు ఫ్యాక్షన్ లో పాల్గొనండి మీకు ఉద్యోగాలు ఇస్తానని కదా ఒక విధంగా ప్రోత్సహించారు కదా. సిపిఎం ఆయన పాపం ఆయన అక్కడ నక్కపల్లి దగ్గర అవును. యాజిటేషన్ చేసి ఆయన తీసుకెళ్లి పీడీ యాక్ట్ కింద PD Act కింద పెట్టారు. అది సార్, శ్రీనివాసరావు మన సిపిఎం చూడండి. అడుగుతున్నారు అవును. ఎట్లా పదవుల్లో ఉన్న వాళ్ళకి 80% మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి, చంద్రబాబు గారి మీద కూడా కేసులు ఉన్నాయి, మరి అరెస్ట్ చేస్తారా అని అడుగుతా ఉన్నాడు. అక్కడ ప్రజల కోసం ఉద్యమానికి ముందు నిలబడ్డ సిపిఎం కార్యకర్తలని నాయకుల్ని పీడీ యాక్ట్లో పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆ విధంగా ఎత్తుకుంటే మీకు లోకేష్ని రాష్ట్రాలు దగ్గర పంపించాలి. అట్లా అవును సార్. కానీ సార్ ఇప్పుడు మనం న్యాయంగా మాట్లాడుకోవచ్చు సార్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నాకైనా సరే లోకేష్కి అయినా సరే ఒకే రూలే కదా సార్. అది వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పే అందరికీ వర్తింప చేయాలని నేనైతే అంగీకరించను. కానీ బట్ మీరు పొలిటికల్గా మీరు ఏమైనా మాట్లాడుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు లోకేష్ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడు అది చెప్పండి. ప్రోత్సహిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు కదా. అయ్యా నీ రెడ్ బుక్ పిచ్చుకోవాలి ఆపోయా సార్ 3 పేజీలు ఏంటాడు సార్. అంటే లోకేష్ అంటే వైసీపీతో పాటు ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తే సిపిఎం అయితే సిపిఎం, సిపిఐ అయితే సిపిఐ, వాళ్ళందరి మీదకి వెళ్తారా? అవును సార్. ఇప్పుడు లోకేష్ ఎంత అసమర్థుడు చూడండి సార్. కనీసం లోకేష్ సార్, అసమర్థుడు అన్నది లేదు, కరెక్టే. లేదు సార్. మొత్తం గవర్నమెంట్ ఆయన నడుపుతున్నాడు. చంద్రబాబు గారిని నేను చెప్పాలి సార్, చెప్పాలి. నేను ఒప్పుకోను, నేను లేదు సార్, నేను చెప్తాను సార్, నా మాట వినండి సార్. నేను ఒప్పుకోను. ఇప్పుడు అతను రాసుకున్న రెడ్ బుక్ నే 18 నెలలు పట్టింది 3 పేజీలు అప్లై చేయడానికి. అంటే మొదటి రోజు నుంచి చేయమంటారా? ఊరుకోండి స్వామి. కాదు సార్, బలవాళ్ళే మీరు. అతను లేదు. దాంట్లో కూడా ఫెయిల్యూరు, అసమర్థుడు ఆయన. అంటే రేపు నుంచి అసమర్థుడు సార్. రేపు నుంచి కనపడిన వాళ్ళందరినీ తీసుకెళ్తారు. భలే వాళ్ళు తప్పు. మీరు మీ వాదన కరెక్ట్ కాదు, మీరు సరి చేసుకోండి. 2 పైగా అతన్ని అసమర్థుడు అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి కంటే కూడా ఆయనే ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్నాడంటే అవును సార్. ఇప్పుడు అవును కరెక్ట్. ఫ్యాక్షన్ కూడా బాగా గతంలో కూడా ఆయన ఉద్దేశించేదన్న తప్పు మాట్లాడేది నేను అంగీకరించలేదు, ఇప్పుడు కూడా అంగీకరించను. అట్లాగే ఆయన అసమర్థుడు అయి ఉంటే అసలు ఈ రెడ్ బుక్ ఈ గోల రావు కదా. ఆయన సమర్థుడు కాబట్టి రెడ్ బుక్ పెట్టి ఎక్కడ కావాలంటే అక్కడ అణిచివేయడానికి ప్రయత్నం చేస్తాను. చంద్రబాబు గారితో సంబంధం లేకుండా ఆయన పాలన చేస్తుంటే సమర్థులు ప్రజలకి న్యాయం చేయాలి. అది చెప్పండి, తప్పు లేదు. సమర్థులు ప్రజలకి న్యాయం చేయాలి. ఓకే. ఇప్పుడు రాజయ్యపేట ఉంది కదా సార్, రాజయ్యపేట ఇన్సిడెంట్ కానీ మీరు తీసుకుంటే అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ విషయం కానివ్వండి, ప్రభుత్వం కూడా ఏమని చెప్పింది, దీన్ని మళ్ళీ ఆలోచిస్తాము, పరిష్కరిస్తాము, ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి ఆ గడువు కూడా దాటిపోతుంది. మరి అలాంటప్పుడు ప్రజల తరపున నుంచొని ఒక ప్రజా నేతగాను నాయకుడిగా పోరాడుతుంటే పీడీ యాక్ట్లు పెట్టి అరెస్ట్ చేసే విధానము సిపిఎం నాయకుడిని, అంటే మీరు ఏ పార్టీ అయినా అవ్వచ్చు కానీ ప్రజల తరపున ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అనే ధోరణిలో ప్రభుత్వం కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలే ముందుకు వస్తారు. ఇక అది జనంలో వచ్చే నిరసనే వీటి సమాధానం. అవును. ఇప్పుడు లోకేష్ గారు ఎంత సమర్థంగా రెడ్ బుక్ ను ఉపయోగించినా ప్రజల్లో వచ్చే నిరసన ముందు ఇప్పుడు 1 కోటి సంతకాల ఉద్యమం వచ్చింది, ఎట్లా వచ్చింది చేశారు కదా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. జనాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళాలి, మరీ పచ్చిగా చేయకూడదు, పచ్చి పాపాలు చేయకూడదని వాళ్ళు తెలుసుకోకపోతే వాళ్ళే వాటి ఫలితాలు కూడా వాళ్ళే చూసుకుంటారు.